ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్తాను. ఏంటంటే ఎల్‌హెచ్ కిట్స్ అన్నమాట. సో, ఎల్‌హెచ్ కిట్ అంటే ఏంటి? ఎవరికి యూజ్ అవుతుంది? ఇప్పుడు రీసెంట్‌గా మనకి మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంది కాబట్టి దీనివల్ల మేమేమన్నా యూజ్ చేయొచ్చా అని అలా కొంతమంది అడుగుతుంటారు. హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. సో, ఎల్‌హెచ్ కిట్ అనేదేంటంటే జనరల్‌గా మన బాడీలో ఎల్‌హెచ్ లెవెల్స్ ఎప్పుడైతే రైజ్ అయితాయో అది డిటెక్ట్ చేస్తుంది. నార్మల్‌గా ఇది దేనికి యూజ్ చేస్తామంటే ఓవ్యులేషన్ జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి ఎల్‌హెచ్ కిట్స్‌ని యూజ్ చేస్తాము. సో, ఇది ఎలా వాడాలి? ఎవరికి యూజ్ అవుతుంది అనుకుంటే జనరల్‌గా ఏంటంటే నేచురల్‌గా ట్రై చేసే వాళ్ళలో గానీ, లేదు ఓవ్యులేషన్ ఇండక్షన్ మెడిసిన్స్ వాడే వాళ్ళలో, ఇంకా కొంతమందేంటంటే ఐయుఐ సైకిల్స్‌లో గూడా హాస్పిటల్‌కి రీచ్ అవ్వడం కష్టము, కొంచెం దూరంగా ఉన్నారు. అట్లాంటి కండిషన్స్‌లో ఏంటంటే ఎల్‌హెచ్ కిట్స్ అనేటివి కొంచెం యూజ్ అవుతాయి. అంటే మనకి టాబ్లెట్స్ వాళ్ళకి మనం ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత మళ్ళీ ఫాలిక్యులర్ స్కాన్ కోసము, అంటే ఎగ్ పెరిగిందా లేదా తెలుసుకోవడము, లేదు ఎగ్ రిలీజ్ అయిందా లేదా తెలుసుకోవడానికి స్కాన్ కోసం హాస్పిటల్‌కి రావడం కష్టము. మేము ఇంట్లోనే ఏమన్నా తెలుసుకోవచ్చా అని అనుకున్న వాళ్ళకి ఎల్‌హెచ్ కిట్స్ అనేటివి కొంచెం యూజ్ అవుతాయి. సో, ఇదేంటంటే జనరల్‌గా ఎవరికైనా రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళలో, అంటే 28 డేస్ అట్లా ఉన్న వాళ్ళలో జనరల్‌గా అరౌండ్ 14 డేస్ ప్రయర్‌గా ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. అలా కాకుండా 35 డేస్ ఉన్న వాళ్ళకి -14 డేస్, అంటే జస్ట్ 14 డేస్ ప్రయర్ కౌంట్ చేసుకొని ఒక 2 డేస్ ముందు నుంచి ఎల్‌హెచ్ కిట్ అనేది యూజ్ చేయొచ్చు. ఇది నార్మల్‌గా యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్ లాగే ఒక 2 లైన్స్ వస్తాయి, టెస్ట్ అండ్ కంట్రోల్ అనేసి. సో, దాంట్లో ఏంటంటే ఫస్ట్ లైట్ లైన్ వచ్చింది అంటే ఎల్‌హెచ్ హార్మోన్ రైజ్ అవుతుంది అన్నట్టు. అలా 2, 3 సీరియల్ ఆల్టర్‌నేట్ డేస్ అట్లాగా చేసుకున్నట్టయితే ఎప్పుడైతే డార్క్ లైన్ కనిపిస్తుందో అప్పుడు ఎల్‌హెచ్ లెవెల్స్ పీక్, ఎల్‌హెచ్ సర్జ్ జరుగుతుంది అనేసనమాట. సో, జనరల్‌గా ఓవ్యులేషన్ అనేది ఎల్‌హెచ్ సర్జ్ అయిన తర్వాత ఒక 36 అవర్స్ తర్వాత జరుగుతుంది. సో, ఈ ఎల్‌హెచ్ కిట్‌లో పింక్ లైన్ డార్క్‌గా వచ్చినప్పుడు దాన్ని ఓవ్యులేషన్ నెక్స్ట్ డే నుంచి వాళ్ళు కపుల్ అనేది ట్రై చేయొచ్చు. లేదు ఐయుఐ కోసం ప్లాన్ చేసేటట్టయితే హాస్పిటల్‌కొచ్చి ఐయుఐ చేసుకోవడం అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఎప్పుడు ఇలా ఓన్లీ కిట్ ద్వారా మానిటరింగ్ చేసుకోవడం వల్ల ఒక్కొక్కసారి కపుల్‌లో కొంచెం స్ట్రెస్ లెవెల్స్ గూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు నేచురల్‌గా ట్రై చేసేటప్పుడు వీలైనంత వరకు వాళ్ళు వీక్లీ ఒక 2, 3 టైమ్స్ అలా కలిసి ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఈ కిట్స్ అనేటివి ఓన్లీ ఎప్పుడు దూరంగా ఉన్న వాళ్ళు మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో, కాకపోతే స్కానింగ్‌లో అయితే మనం ఎండోమెట్రియల్ లైనింగ్ గూడా తెలుసుకోవచ్చు. సో, 1 సైకిల్ లైనింగ్ అంతా స్టడీ చేసి ఫాలికల్స్ ఎగ్స్ పెరుగుతున్నాయి, రప్చర్ అవుతున్నాయి అని స్టడీ చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి ఎల్‌హెచ్ కిట్స్ ద్వారా ఓవ్యులేషన్ అనేది మానిటర్ చేసుకుంటే యూస్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. సో, హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన సెంటర్‌కొచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. థాంక్ యూ.